కేఎల్ యూనివర్సిటీ, కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ. అసలు ఈ యూనివర్సిటీ అనేది మీ కెరియర్కి రైట్ చాయిసేనా? అసలు కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ చేయొచ్చా? ఒకవేళ మీరు బీటెక్ చేస్తే 4 ఇయర్స్లో మీకు మంచి ప్లేస్మెంట్స్ వస్తాయా రావా? ఈ కాలేజ్లో ఫ్యాకల్టీ ఎలా చెప్తారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది? స్టూడెంట్స్కి స్టడీసే కాకుండా ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందా లేదా? ఇలా ఈ కాలేజ్ గురించి ప్రతిదీ మాట్లాడుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ప్రతి వీడియోలో ఇది చెప్పడం ఆనవాయితీగా వస్తుంది కాబట్టి చెప్తున్నాను. మేము చేసే ఈ కాలేజ్ రివ్యూ సిరీస్లో మేము ఏ కాలేజ్ని ప్రమోట్ చేయట్లేదు, మాకు ఏ కాలేజ్ స్పాన్సర్ చేయట్లేదు. మాకున్న జెన్యూన్ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేస్తున్న ఇన్ఫర్మేషన్స్తోనే ఈ రివ్యూస్ చేస్తున్నాం. ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మీ అందరికీ నిజ నిజాలు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ సిరీస్ చేస్తున్నాం. అలానే మీకే కాలేజ్ గురించి రివ్యూ కావాలో కామెంట్స్లో చెప్పండి. మీరు పెట్టిన ప్రతి కామెంట్ని చదివి దానిపైన వీడియోస్ కూడా చేస్తాం. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సెక్షన్ 1 కాలేజ్ ఓవర్ వ్యూ. కేఎల్ యూనివర్సిటీ. ఈ కాలేజ్ మనకి వడ్డేశ్వరం విలేజ్, విజయవాడ డిస్ట్రిక్ట్ దగ్గరలో ఉంటుంది. ఈ కాలేజ్ మనకి కృష్ణా రివర్ పక్కనే ఉండడం వల్ల పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ అయితే ఉంటుంది. అలానే ఈ కాలేజ్ కి రోడ్ అండ్ రైల్వే కనెక్టివిటీ అయితే బాగుంటుంది. ఈ క్యాంపస్ లో పాపులర్ బ్రాంచెస్ చూసుకున్నట్టయితే ఐటీ, సిఎస్సి, ట్రిపుల్ ఈ, మెకానికల్ అయితే ఉన్నాయి. అలానే ఈ కాలేజ్ కి NAC A++ అండ్ AICTE అప్రూవ్డ్, అలానే NBA అక్రెడిటేషన్స్ కూడా ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈ కాలేజ్ ఫీజ్ అండ్ స్కాలర్షిప్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ సిఎస్సికి 2.7 lakhs అయితే ఉంటుంది. తర్వాత నుంచి 2.5 lakh అయితే ఉంటుంది. మిగిలిన బ్రాంచెస్ కూడా 2.25 lakhs పైనే ఉంటుంది. మీకు ఫీజ్ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పైన పెడతాను, క్లియర్ గా చూడండి. అలానే ఈ కాలేజ్ హాస్టల్ ఫీ గురించి చూసుకున్నట్టయితే 25-26 అకాడమిక్ ఇయర్ కి మనకి కాలేజ్ హాస్టల్ ఫీ రేంజ్ 1,28,000 నుంచి 1,75,000 మధ్యలో అయితే ఉంది. అలానే హాస్టల్లో 4 bed నాన్ ఏసీ రూమ్స్ అండ్ 3 bed ఏసీ రూమ్స్ అయితే ఉన్నాయి. అంతా బాగుంది. కానీ ఈ కాలేజ్లో సీట్ రావాలంటే ఎంసెట్ కట్ ఆఫ్ ఎంతో తెలుసా? జనరల్ కేటగిరీకి సిఎస్సిలో సీట్ రావాలంటే 100 నుంచి 170 మధ్యలో ర్యాంక్ వచ్చి ఉండాలి. ఒకవేళ ఓబీసీ కేటగిరీ అయితే 25K నుంచి 30K మధ్యలో ర్యాంక్ రావాలి. ఇలా ప్రతి బ్రాంచ్ కేటగిరీ అండ్ కట్ ఆఫ్స్ అయితే మీరు స్క్రీన్ పైన క్లియర్ గా చూడొచ్చు. మూవింగ్ టు ద నెక్స్ట్ సెక్షన్, ప్లేస్మెంట్స్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్. ఈ కాలేజ్ లో హైయెస్ట్ అండ్ యావరేజ్ ప్యాకేజ్ చూసుకున్నట్టయితే మనకి లాస్ట్ 23-24 డేటా ప్రకారం హైయెస్ట్ సిటీసీ వచ్చేసి 53 LP అయితే ఉంది. అండ్ యావరేజ్ సిటీసీ వచ్చేసి 6.5 LP అయితే ఉంది. వీటన్నిటి డీటెయిల్స్ కూడా మీరు స్క్రీన్ పైన క్లియర్ గా చూడొచ్చు. ఈ కాలేజ్ లో కీ రిక్రూటర్స్ ఎవరని చూస్తే ADP, యాపిల్, KPMG, డెలాయిట్ లాంటి టాప్ కంపెనీస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ కాలేజ్ లో ఇంటర్న్షిప్స్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా బాగానే ఉన్నాయి. మరి మన నెక్స్ట్ సెక్షన్ ఫెసిలిటీస్ అండ్ ఫ్యాకల్టీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ కాలేజ్లో ఫెసిలిటీస్ చూసుకుంటే మనకి క్యాంపస్ చాలా పెద్దగా ఉంటుంది, ఆల్మోస్ట్ 100 acres లో. క్లాస్ రూమ్స్ చూసుకుంటే 325 ఆడియో విజువల్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ అయితే ఉన్నాయి. అండ్ 293 ల్యాబ్స్, అది కూడా డిపార్ట్మెంట్ వైజ్ ల్యాబ్స్ ఉన్నాయి. హాస్టల్స్ చూసుకుంటే బాయ్స్ కి 9 హాస్టల్స్ ఉన్నాయి, గర్ల్స్ కి 2 హాస్టల్స్ అయితే ఉన్నాయి. వీటితో పాటు లైబ్రరీ, డేటా సెంటర్, స్పోర్ట్స్, ఈ కాలేజ్ లో ఉన్న ప్రతి ఫెసిలిటీ గురించి మీరు స్క్రీన్ పైన అయితే క్లియర్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈ కాలేజ్ లో ఫ్యాకల్టీ గురించి మాట్లాడుకున్నట్టయితే హై క్వాలిటీ ఫ్యాకల్టీ అయితే ఉన్నారు. స్టూడెంట్ రేషియో అప్రాక్సిమేట్ గా 15:1 ఆర్ 20:1 అయితే ఉన్నారు. అంటే 20 మందికి ఒక ఫ్యాకల్టీ ఉన్నట్టు. మూవింగ్ టు ద 4th సెక్షన్, క్యాంపస్ లైఫ్ అండ్ స్టూడెంట్ రివ్యూస్. ఈ కాలేజ్ లో కొంతమంది స్టూడెంట్స్ తో కనెక్ట్ అయ్యి మాట్లాడాం. ఈ కాలేజ్ గురించి కొన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం. అయినా కాలేజ్ గురించి వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు, ఆ స్టూడెంట్సే చెప్పాలి కదా. అందుకనే వాళ్ళతోనే కనెక్ట్ అయ్యి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అలానే ఇప్పుడు ఫెస్ట్ అండ్ క్లబ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే సురభి, సమ్యక్ అయితే ఉన్నాయి. అలానే డిపార్ట్మెంటల్ క్లబ్స్ తో పాటు 50+ క్లబ్స్ అయితే ఉన్నాయి. సో ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అనమాట. ఇదంతా ఓకే. ఇప్పుడు ఈ కాలేజ్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందామా? పాజిటివ్స్ విషయంలో మంచి ఫ్యాకల్టీ అయితే ఉన్నారు, ప్లేస్మెంట్స్ కూడా బాగానే వస్తాయి. అలానే ఈ కాలేజ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే కోర్ బ్రాంచెస్ వాళ్ళకి అండర్ ఎక్విప్డ్ ల్యాబ్స్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా కాలేజ్ ఫీజు కూడా చాలా ఎక్కువ అయితే ఉంది. ఇలానే మరికొన్ని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ని మీరు స్క్రీన్ పైన చూడండి. ఫైనల్ గా అసలు ఈ కాలేజ్ జాయిన్ అవ్వాలా వద్దా అని మీరు నన్ను అడిగితే, ఎవరైతే కెరీర్ ఫోకస్డ్ గా ఉండి సెల్ఫ్ లెర్నింగ్ చేస్తూ మంచిగా ప్లేస్మెంట్స్ తెచ్చుకుందాం, మంచిగా చదువుకుందాం అనుకుంటే ఈ కాలేజ్ బెస్ట్ చాయిస్ అనే చెప్పొచ్చు. ఒకవేళ మీరు మిడిల్ క్లాస్ అయితే 1-2 సార్లు ఆలోచించండి. ఫీజు దగ్గర అయితే చాలా హై ఉంది. మా కాలేజ్ దోస్ రేటింగ్ ప్రకారం ఈ కాలేజ్ కి మేము 4/5 రేటింగ్ అయితే ఇస్తున్నాం. సో అదండి కేఎల్ యూనివర్సిటీ రివ్యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఒకవేళ మేము ఏమైనా పాయింట్స్ మిస్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు పెట్టిన ప్రతి కామెంట్ని చదివి దానిపైన వీడియోస్ కూడా చేస్తాం. అలానే మీకే కాలేజ్ గురించి కావాలో కూడా చెప్పండి. ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఇంటర్మీడియట్ కోసం మాత్రమే పెట్టిన ఛానల్ ఇవి, ఖచ్చితంగా మీకు చాలా హెల్ప్ అవుతుంది. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం మరి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.